Hey all, it's all about hydrating day. Hydrating day అవసరమా? Yes. హైడ్రేటింగ్ డే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అవసరం. ఎందుకంటే మనం మార్నింగ్ టైం విటమిన్ సి, కాపర్ పెప్టైడ్, ట్రాన్స్మిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఈ టైపు యాక్టివ్స్ని యూజ్ చేస్తాం. అండ్ నైట్ టైం మనం రెటినాయిల్ ఈ టైప్ యాక్టివ్స్ని యూజ్ చేసి మనం వీక్లీ మన స్కిన్ని కొంచెం డిస్టర్బ్ చేస్తాం. ఎంతో కొంత స్కిన్ కాంప్రమైజ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈ అన్నిటికి అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్పోలియేటింగ్ డే చేసి మనం స్కిన్లో ఉన్న ఆయిల్స్ని అండ్ స్కిన్ యొక్క అప్పర్ లేయర్ని తీసేసి స్కిన్ని కొంచెం డ్రైగా అండ్ కొంచెం కాంప్రమైజ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది స్కిన్. అప్పుడు దాని పిహెచ్ లెవెల్స్ని సెట్ చేయడానికి మన ఎక్స్పోలియేటింగ్ డే ముందు కానీ లేకపోతే తర్వాత కానీ మన హైడ్రేటింగ్ డే పెట్టినప్పుడు అది మోర్ బెనిఫిషియల్గా మన మీద రిజల్ట్స్ చూపిస్తుంది. ఓకే, ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ అలోవెరా జెల్ విత్ విటమిన్ ఈ క్యాప్సూల్స్, లేకపోతే అలోవెరా జెల్ విత్ ఆల్మండ్ ఆయిల్ కానీ, మీ ఫేషియల్ ఆయిల్స్ ఎనీ ఫేషియల్ ఆయిల్స్ కానీ, లేదు ఇట్లా అన్నిటికన్నా ముందు కొంచెం హైడ్రేటింగ్గా చేద్దాము అంటే మీరు రోజ్ వాటర్ని యూజ్ చేయొచ్చు. ఇవి మీకు ఫస్ట్ ఆప్షన్ అండ్ న్యాచురల్ ఆప్షన్స్. ఓకే, లేదు మేము సిరమ్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం, పర్లేదు మాకు ప్రాబ్లం లేదు, మేము సింపుల్గా వదిలేయాలనుకోవట్లేదు అని అనుకున్న వాళ్ళకి సెకండ్ ఆప్షన్, మీరు ఎనీ రోజ్ వాటర్తో కానీ మీరు ఫేస్ మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని హైలరానిక్ యాసిడ్ 2% తీసుకుంటున్నాను. మీరు ఎనీ కంపెనీ హైలరానిక్ యాసిడ్ తీసుకోవచ్చు. మినిమలిస్ట్ తీసుకుంటున్నాను. ఇది హైడ్రేటింగ్ సిరమ్ అండ్ స్కిన్ స్మూత్ చేస్తుంది, వాల్యూమబుల్గా చేస్తుంది. ఓకే, హైలరానిక్ యాసిడ్ అండ్ మల్టీపెప్టైడ్ రాసిన తర్వాత ఇది ఆప్షన్ రాసుకుంటాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇది ప్లమ్ 10% రైస్ వాటర్. నాకు ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ టీ జోన్ ఏరియాస్లో, సమ్మర్స్లో ఎక్కువ, అందుకోసం ఎక్కువ యూజ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఇది స్మూతనింగ్ చేస్తుంది, ఇందులో స్క్వాలిన్ ఉంది, ఇది హైడ్రేటింగ్ చేస్తుంది, బ్యారియర్ని ఇది రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అన్నీ రాసి ఎనీ మాయిశ్చరైజర్ మీరు రాసుకోవాలి. లేదు ఇక్కడితో మేము ఇంకొంచెం హైడ్రేటింగ్ మాకు అవసరం అని అనుకుంటే ఇది గార్నియర్ హైడ్రా బామ్. ఆప్షన్ ఈజ్ యువర్స్, మీరు ఏదన్నా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఎప్పుడు గార్నియర్ యూజ్ చేస్తాను. మీరు ఇవన్నీ రాసుకుని వాటి పైన పడుకునే ముందు నేను 1 hour ఉంచుకుంటాను నా ఫేస్ మీద, సో దట్ మోర్ హైడ్రేషన్ రావాలి. పడుకునే ముందు ఇవి మీ ఆప్షన్స్ అనేవి మీవి. మీరు ఏ విధంగా హైడ్రేట్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవచ్చు, లేకపోతే మోర్ సిరమ్స్ రాసి చేసుకోవచ్చు, లేకపోతే మోర్ హైడ్రేటింగ్గా చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్.